షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. ఎమ్మెల్సీ చేసిన ఆరోపణలు అదేవిధంగా ఆయన చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఖండిస్తున్నామండి. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఒక ప్రజాప్రతినిధిగా ఆయన రాజకీయాల్లో హత్యలు ఉండవు, సూసైడ్స్ అంటారు కదా, ఆయన స్వయంగా ఆయన గొయ్యినాయని దోక్కున్నారు. ఏ రాజకీయ నాయకుడు నేను అధికారంలోకి వచ్చి రపారపా అందరినీ నరికేస్తామంటే ఎవరు హర్షిస్తారు, ఎవరికి ఆయనకు మద్దతు ఇస్తారు? అంటే ఆయన బుద్ధి ఆయనే చూపించుకుంటున్నారు అనమాట. అంటే ప్రజాప్రతినిధి అయితే రేపు అధికారంలోకి వచ్చాక వాళ్ళు ఏదైతే హామీ ఇస్తున్నాడో, ఏదైతే వాగ్దానం చేస్తున్నాడో అధికారంలోకి వచ్చాక అందరినీ రపారపా నరికేస్తాం అనేది పూర్తిగా మేము ఖండిస్తున్నాం అండి. ఆయన ఇంకా అధికారంలోకి రావడానికి ఆయన ఏదైతే కలలుగా అంటున్నారో ఇంకా 4 సంవత్సరాలు వెయిట్ చేయాలి మరి. కానీ మేము ఇప్పుడు ఆల్రెడీ మేము అధికారంలోనే ఉన్నాం కదా, మరి ఆయనలాగా మేము కూడా తలుచుకుంటే, కానీ మాకు ఒక సభ్యతా సంస్కారం ఉంది. ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో మాకు తెలుసు. ప్రజాప్రతినిధులం మేము నరకటంలో కాదండి రపారపా, మేము చూపించేది అభివృద్ధిలో చూపిస్తాం రపారపా. మేము అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు రపారపా పెన్షన్ పెంచేశారు. రపారపా ఏదైతే ఉద్యోగాలు హామీ ఇచ్చారో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి ఎగ్జామ్ కూడా రాసేసి ఇంటర్వ్యూలు కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా రపారపా గ్యాస్ ఉచితంగా మేము అందజేసాము. మేము అభివృద్ధిలో రపారపా చూపిస్తాం. రోడ్లు చూసారు ఏ విధంగా ఉన్నాయో గతంలో. మేము అధికారంలోకి రాగానే అన్నీ కూడా రపారపా గుంటలు పూర్తి చేసాం. కాబట్టి అభివృద్ధిని మేము రపారపా చూపిస్తాం, కానీ ఈ హత్య చేయటంలో మాకు ఆ సంస్కారం లేదు. అదేవిధంగా నిన్న పెద్ద పేజీలు రాశాడు చాలా ఆరోపణలు మా మీద. అవన్నీ కూడా ప్రతి పాయింట్ టు పాయింట్ మేము ప్రెస్ నోట్ మేము కూడా విడుదల చేసాము. అదేవిధంగా మీకు మీ అవినీతి పరిపాలన కానీ మీ ఏదైతే మోనోపోలీ చూపించారో గత 5 సంవత్సరాల బ్రదర్స్, వాళ్ళ పరిపాలన నుంచి విముక్తి పొందాలని చెప్పి నందిగాం ప్రజలు రపారపా ఎన్డీఏ ప్రభుత్వానికి ఓట్లేసి మమ్మల్ని భారీ మెజార్టీతో ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వానికి పట్టం కట్టారు. ఆ నమ్మకాన్ని మేము వమ్ము చేయకుండా తప్పకుండా మేము అభివృద్ధి సంక్షేమం మీద దృష్టి పెడతాము. ఈ సంవత్సరంలో మేము ఏదైతే అభివృద్ధి చేసామో అంతా కూడా మేము శ్వేతపత్రం విడుదల చేసాము. అదేవిధంగా పాంప్లెట్స్ రూపంలో కూడా మేము తెలియజేస్తున్నాం. అంటే ఇంకా ఆయన కనీసం తానా సభల మీద అవగాహన కూడా లేదు. తానా అంటే పెట్టుబడి సదస్సు అని చెప్తున్న ఏకైక ఎమ్మెల్సీ నేను ఇప్పుడే చూడటం. తానా అంటే తెలుగు కల్చర్ని కాపాడుతున్న నార్త్ అమెరికా వాళ్ళు ఏర్పాటు చేసే సదస్సునండి ప్రతి సంవత్సరం వాళ్ళు జరుపుకుంటారు. మీరు వెళ్ళి అక్కడి నుంచి ఏం పెట్టుబడులు తీసుకొచ్చారో అది కూడా శ్వేతపత్రం విడుదల చేయమని చెప్తున్నారంటే ఇంకా ఆయన అవగాహన రాయించి ఎంతవరకు ఉందో కూడా మరి తెలుసుకోవాలి. నందిగాం నుంచి ఈ బ్రదర్స్ పరిపాలన నుంచి విముక్తి చేసినందుకు సన్మానం చేశారు తానాలో. అంటే తానాలో ఏం జరిగిందో చెప్పమన్నది కాబట్టి అదైతే చెప్తున్నాను. ఎన్డీఏ కూటమి ఈ రాష్ట్రానికి తెచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారిని, నందిగాంలో వసూల్ బ్రదర్స్ పరిపాలన నుంచి విముక్తి చేసినందుకు ఇక నన్ను అభినందించారని తానా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.